వెదర్ అప్డేట్స్ చూస్తే బంగాళాఖాతంలో అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారబోతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో కురుస్తున్న వర్షాలు రానున్న 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లో ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు అటు కాకినాడ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. నదుల్లోకి భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ వర్షాలు మరో 3 రోజులు ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈరోజైతే అన్ని జిల్లాల్లో పాఠశాలలకైతే సెలవు ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా రాష్ట్ర హోంమంత్రి అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అప్రమత్తం చేస్తూ అవసరమైతే వాటి సేవలు కూడా వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలోనే రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కుండపోతగా ఎడతెరిపి లేకుండా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే పాడేరు ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్నటువంటి చోడవరం, వడ్డాది, మాడుగుల రోడ్ల ప్రధాన రహదారి అయితే ఇప్పటికే కాజువే మునిగిపోవడంతో అక్కడ రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా విశాఖపట్నంలో ప్రధాన ప్రాంతాలతో పాటు అటు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి జ్ఞానాపురం, తాటిచెట్లపాలెం, కాన్వెంట్ జంక్షన్తో పాటు హనుమంతవాక, అదేవిధంగా విశాలాక్షి నగర ప్రాంతాల్లో ఇప్పటికే ముంపు ప్రాంతాలు గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి కూడా అప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడైతే మురుగు కాలువలు నిండిపోయి ఉన్నాయో, ఎక్కడైతే డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయో వాటిని క్లియర్ చేసే పనిలో అయితే జీవీఎంసీ అధికారులని, సిబ్బందిని అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మెట్రోపాలిటన్ సిటీగా పిలువబడుతున్నటువంటి విశాఖపట్నంలో కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్లు జలమయం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీలన్నీ క్లియర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అయితే డ్రైనేజీలు తొలగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే అటు సింహాచలం, హనుమంతవాక, వేపగుంట ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ చర్యలు కూడా విరుగుపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు అయితే పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరే రాబోయే 3 రోజులు ఉన్నటువంటి వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా ప్రస్తుతం అయితే రాష్ట్రంలో 10 జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్ శాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అధికారులందరూ కూడా ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లు అయితే ఆయా అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎక్కడైనా నానిపోయినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ ప్రాంతాలను కూడా గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రజలెవరు కూడా ఉండకుండా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే రోడ్ల మీద ప్రయాణించే సమయంలో ఈదురుగాలు వీచే నేపథ్యంలో విద్యుత్ స్తంభాల దగ్గర ఉండొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన పట్టణాల్లో హోర్డింగ్లు, మున్సిపల్ హోర్డింగ్లు ఏర్పాటు చేసిన ఉన్నటువంటి ఆ హోర్డింగుల దగ్గర కూడా ఉండొద్దని చెప్పి ఈదురుగాలులకు హోర్డింగులు కూలిపోయే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకుంటే విద్యుత్ శాఖ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఈదురుగాలులు వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పాడేరు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు
జిల్లాలో ఉన్నటువంటి పాడేరు, హుకుంపేట ఆ ప్రాంతాల్లో భారీ వర్షం అయితే నమోదవుతుంది. ఇప్పటికే చూసుకుంటే పాడేరులో 161 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా హుకుంపేటలో 112 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా అత్యధికంగా నమోదవడంతో ఇక రాబోయే 3 రోజులు కూడా వీటి ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన నేపథ్యంలో ఘాట్ రోడ్లు కూడా మూసివేయడం జరుగుతుంది. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటువైపు వెళ్ళేటువంటి వాహనాలు కూడా అధికారులు అయితే నిలిపివేస్తున్నారు. ఎక్కడికక్కడ రాకపోకలు కూడా బంద్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం నగరంలో చూడవచ్చు, ఇక్కడ మనం భారీగా వర్షం పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని గంటల్లో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో పాటు బంగాళాఖాతంలోనే వచ్చే 2 రోజుల్లో మరో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేస్తున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో జలాశయాలకు ఇప్పటికే భారీ స్థాయిలో నీటి మట్టం కూడా వచ్చి చేరుతున్న ప్రాంతంలో పరిస్థితుల్లో దిగువ ప్రాంతాల్లో అనుకోని వరదలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాబోయే 3 రోజులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలి. అవసరమైతే తప్పితే రోడ్ల మీదకి రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖ.